అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కర్మ సిద్ధాంతం గురించి, మన జీవితంపై దాని ప్రభావం గురించి తెలుసుకుందాం. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఇదే కర్మ సిద్ధాంతం. మనం ఒక మంచి చేస్తే ఆ మంచి తిరిగి ఏదో ఒక రూపంలో మనకి తిరిగి వస్తుంది. అలానే చెడు చేస్తే చెడు. దీనినే కర్మ సిద్ధాంతం అంటారు. కనుక ఈరోజు మీరు చేసే మంచి లేదా చెడు యొక్క కర్మ ఫలితం భవిష్యత్తులో అనుభవించవలసిందే. కర్మ ఫలితములనే పాపపుణ్యాలుగా చెప్తుంటారు. ఉదాహరణకు, ఈ కాలంలో ఎవరికన్నా ఏదన్నా చెడు జరిగితే ఏ జన్మలో ఏం పాపం చేశారో అంటారు. అలానే మంచి జరిగితే ఎంత పుణ్యం చేశారో అంటారు. గతంలో మీరు చేసిన కర్మను అనుసరించి ప్రస్తుతం మీ అనుభవాలు ఉంటే ఆ ప్రకారంగా ఆలోచిస్తే మీరు ప్రస్తుతం చేసే కర్మలను బట్టి మీ భవిష్యత్తులోని అనుభవాలు ఆధారపడి ఉంటాయి కదా. మీరు గతంలో చేసిన కర్మలను ఇప్పుడు మార్చలేరు, కానీ ప్రస్తుతం మీరు చేసే కర్మలను మీరే నిర్ణయించుకోగలరు. కావున చెడు అనుభవాలు ఏవైనా సహనంతో అనుభవిస్తూ ప్రస్తుతం ఎల్లప్పుడూ మంచి కర్మను ఆచరించండి. అదే మీ భవిష్యత్తులోని అనుభవాలను నిర్ణయిస్తుంది. మరొక విషయం ఏమిటంటే, కర్మ సిద్ధాంతంలో ఈ క్షణానికి ముందు కాలమంతా గతం, తరువాతి కాలమంతా భవిష్యత్తు. కొన్ని కర్మలు చేసిన వెంటనే ఫలితాన్ని అనుభవిస్తాము, కొన్ని చాలా కాలం తరువాత అనుభవించవలసి వస్తుంది. కావున మీరు చేసిన కర్మ యొక్క ఫలితము ఎప్పుడు అనుభవంలోకి వస్తుందని చెప్పుటకు వీలు కాదు, కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా అనుభవించవలసిందే. కనుక మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది అనేది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని మీ జీవితాన్ని పరిపూర్ణమైన జ్ఞానంతో జీవిస్తూ పరమానందం పొందాలని కోరుకుంటున్నాను. తదుపరి వీడియోలో జీవి యొక్క జన్మలపై కర్మల యొక్క ప్రభావం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మొత్తం చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ శ్రేయోభిలాషులతో పాటు నలుగురికి చేరవేయదలుచుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయములను క్రింద కామెంట్స్ ద్వారా తెలియపరచండి.